బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే. బీసీ ఐక్యత, బీసీ ఐక్యత. సంఘం ఆధ్వర్యం లోపల ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి బీసీ స్కాలర్షిప్లని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు బొమ్మ రంజిత్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బుట్టి శ్యామ్ యాదవ్ ఆధ్వర్యం లోపల మరి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి గత 3 సంవత్సరాలుగా మరి బీసీలకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంటు పే చేయకపోవడం వల్ల ఇలా విద్యార్థులు అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. మరి రేపు సెమ్ ఎగ్జామ్ జరుగుతూ ఉన్నది. ఈ సెమ్ ఎగ్జామ్కి చాలామంది విద్యార్థులకి హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు జరుగుతున్నది. పాస్ అయినటువంటి విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకొని పోయి మరి వేరే కాలేజీలలో జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. మరి ఆ రోజు గవర్నమెంటు మరి బీసీలకి కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ స్కాలర్షిప్ విషయం లోపల మేము పెంచి ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసి అధికారంలోకి రావడం జరిగింది. మరి వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు మరి దాదాపు సంవత్సరంన్నర గడిచిపోతూ ఉన్నా కూడా మరి విద్యార్థులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం వల్ల అవి ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మరి ఈ స్కాలర్షిప్లు అనేది సరిపోయేటువంటి పరిస్థితిలో లేదు. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్ కూడా పెంచి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పులి శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. కాలేజీలకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ గతంలో కూడా మేము ఒక ర్యాలీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం విద్య వైద్యం అని ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, విద్యార్థులకు ఏమాత్రం విద్య పట్ల అసలు ఇంత వివేకవంతులై ఉన్నారా, ప్రభుత్వంలో ఉన్నారు అవివేకంగా ఉన్నారా అర్థమవుతలేదు. రేపు విదేశీలకు పోవాలన్న విద్యార్థులకు ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈ ఎగ్జామ్స్ జరుగుతూనే వాళ్ళు మిగతా ప్రాసెస్ మొదలు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అట్లనే సుమారుగా 4,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలలకు చెల్లించాల్సింది ఉంది. ఈరోజు ప్రైవేట్ కళాశాలలు అన్నీ కూడా ఏకతాటిగా ఉండి విద్యార్థుల జీవితాలతోనే అంటే వాళ్ళకు కూడా పైసలు రావట్లేదు, ఫండ్స్ విడుదల కాకపోవడం వల్ల వాళ్ళు కూడా సఫర్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్లకు జీతాలు ఇచ్చుకోలేక, విద్యార్థులకు చదువుకోలేక వాళ్ళందరి దగ్గర ఫీజులు వసూలు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఊర్లలో ఉన్నోళ్ళు కనీసం సంవత్సరానికి 10,000 కట్టలేని స్థితిలో ఉంటారు. వాళ్ళందరూ ఫీజులు చెల్లించలేక ఈరోజు ఎగ్జామ్స్కు దూరమై, విద్యకు దూరమై నిరక్షరాస్యులుగా ఉండే కాలం ఏర్పడుతున్నది. కరోనా వల్ల సగం మంది విద్యార్థులు వాళ్ళ చదువును కోల్పోయిళ్ళు. అంతకన్నా దారుణంగా కూడా ఈ ప్రభుత్వాలు చేసి ఈరోజు విద్యను పేద విద్యార్థులకు దూరం చేస్తున్నటువంటి తీరు